బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో మరో ప్రమాదం కలకలం రేపింది. గాజువాకలోని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో పెను ప్రమాదం సంభవించింది. విషవాయువులు లీకై పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై షిప్పింగ్ యాజమాన్యం పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఫ్యాక్టరీ యాక్ట్ పరిధిలోనే ఉంది. ఫ్యాక్టరీకి లైసెన్స్ కూడా ఉంది. అంతేకాదు ప్రమాదకర కెమికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సదరు కంపెనీ ఓనర్ సాంబశివరావు చౌదరిగా గుర్తించారు. గంగవరం నాకు జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ దగ్గరికి ఫోన్ చేస్తే ఒక చూడమ్మా ఏంటైందని చెప్తే నేను చూసాను సార్. అది ఇన్సిడెంట్ అంటే నాకు తెలియదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్లోనే. కెమికల్ అవును కెమికల్ సూపర్వైజర్ చూపించారు సార్. ఇస్తున్నాడు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మీ ఆపరేషన్ ఏంటంటే హజడేసే కదా కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలు అక్కడ సరౌండింగ్ లో నించున్నారు. నించుగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పీల్చిన అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నించున్నారు అంతే. నించోగా పగిలిందా ఏదైనా? అసలు పౌడర్ మీరు అక్కడ లేరు అంటున్నారు కదా. అంటే మనోడు చెప్పింది ఆ యూనిట్ అక్కడ అసలు లీడ్ చేయొచ్చు. అది మనకి లీడింగ్ పర్మిషన్ ఉందో చేయొచ్చు అని. ఏదైతే కెమికల్ ఉందో బస్తాలు సార్, బస్తాలు అది వ్యాగన్ కాదు సార్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సార్ ఒక నిమిషం. అంటే దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మీ దగ్గర ఉన్నాయా లేదా? ఉన్నప్పుడు ఎంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? ఇంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? వాళ్ళు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే కంటైనర్ దగ్గర మాస్కులను తీసేసి అక్కడ సరౌండింగ్ లో నించున్నారు. వెళ్ళిపోయేటప్పుడు సార్ ఇది చేయకుండానే వాళ్ళు మట్టుకు వాళ్ళకే వచ్చి ఆ పొజిషన్ అనేది మరి మీరు అన్నదానికే నేను సమాధానం తీసేసి వర్షం పడుతుందని అక్కడ అంటే వర్షం పడుతున్నందుకు అది వచ్చింది అంటారా వాళ్ళ పర్సన్ మీద ఆగి వెంటనే ఏంటంటే ఒక కాన్షియస్ సార్ ఇది ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ అంటే బయట నుంచి వచ్చిందా? నేను చెప్తున్నాను ఈ ఇన్సిడెంట్ అనేది మన ములగల్లో జరిగింది సార్. నేను ఉండేది టూలో గంగవరంలో ఉంటాను. గంగవరం మీకు ఎప్పుడు తెలియదు? కెమికల్ అంటే అది మీకు తెలియదు అంటే కెమికల్ టన్నులు వస్తే పట్టుకుంటుంది తమ్ముడు. 5 కేలు 10 కేలు బ్యాగ్ ఎవడో పట్టుకోడు. ఇప్పుడు ఎంతమంది అలా పడిపోవడానికి ఊరికే పడిపోతుంది. ఒకడు పడిపోయారు అనుకో ఓకే డన్, 2 పడిపోయారు అనుకో డన్, 3 పడిపోయారు అనుకో డన్. నాకు 8 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. అంటే అసలు యాక్చువల్గా ఆ లోడ్ దించిన వాళ్ళందరికీ చెక్ చేయాలి. శ్రావణ్ షిప్పింగ్ లో నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను 3 years నుంచి చేస్తాను. మీ పేరు? ప్రసాద్. కెమికల్ ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు కదా? కెమికల్ ట్యాంకర్స్ ఉంటానా? ట్యాంకర్స్ అంటే మీకు తెలిసి ట్యాంకర్స్లో అలాగా బ్యాగ్ లేదు, బ్యాగ్స్ ఉండవు, ట్యాంకర్స్ అయితే మరి ఎందుకు ఎంతమంది 5గురు అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు? విశాఖలో మరో ప్రమాదం కలకలం రేపింది. గాజువాకలోని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో పెను ప్రమాదం సంభవించింది. విషవాయువులు లీకై పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై షిప్పింగ్ యాజమాన్యం పట్టించుకోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. శ్రావణి షిప్పింగ్ కంపెనీ ఫ్యాక్టరీ యాక్ట్ పరిధిలోనే ఉంది. ఫ్యాక్టరీకి లైసెన్స్ కూడా ఉంది. అంతేకాదు ప్రమాదకర కెమికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సదరు కంపెనీ ఓనర్ సాంబశివరావుగా చౌదరిగా గుర్తించారు.
మరింత సమాచారం మన బీఆర్కే ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. చెప్పండి బాలకృష్ణ. దేవా, విశాఖలోని ఫ్యాక్టరీలు వరుస ప్రమాదాలు మరో ఘటన చోటు చేస్తుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే గాజువాక పరిసర ప్రాంతం శేలానగర్ లో ఉన్నటువంటి శ్రావణి షిప్పింగ్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు అనేక వస్తువుల్ని అదేవిధంగా కెమికల్స్ ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు షిప్పింగ్ కంపెనీ ద్వారా. అయితే అందులో ఏవైతే ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రమాదకరమైన కెమికల్స్ విషవాయువులు ఏవైతే ఆ కెమికల్స్ లీక్ అయ్యి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, నైట్ షిఫ్ట్ లో ఉన్నటువంటి కార్మికులు 5గురికి తీవ్ర అస్వస్థత కూడా చోటు చేసుకుంది. అందులో ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే ఈ శ్రావణి షిప్పింగ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా ఉంది. అంటే విశాఖలో ఇప్పటికీ సాయినార్ కానీ ఏదైతే సెనర్జీ కానీ అదేవిధంగా ఎస్ఎన్సీగా కానీ ఈ కంపెనీలు వరుస ప్రమాదాలు జరిగి సుమారు 21 మంది మృత్యంతరం చూసాము. అయితే ఈ రోజు వరుసగా మరో వారం రోజులు ముందే ఈ యొక్క శ్రావణి షిప్పింగ్ కంపెనీలోని యొక్క ఘటన జరగడం మాత్రం విశాఖలో ఉన్నటువంటి కార్మికులనే కాకుండా విశాఖ వాసులను కూడా బెంబలిస్తుందని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఫ్యాక్టరీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. కానీ ఇది ఇటు టీసీఎఫ్ ఎవరైతే డిప్యూటీ చీఫ్ సురేష్ ఉన్నారో సురేష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరు కూడా ఎవరికి సందర్శించడం కానీ దాన్ని ఎప్పుడు కూడా చెక్ చేయకపోవడం కూడా గమనార్హంగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే బీఆర్కే ప్రతినిధులు ఆ డిప్యూటీ చీఫ్ ని కూడా దీని గురించి సమాచారం అడగగా అసలు శ్రావణి షిప్పింగ్ ఎక్కడ ఉంటుంది, అసలు శ్రావణి షిప్పింగ్ ఫ్యాక్టరీ యాక్ట్ పరిధిలోకి వస్తుందా అంటూ కూడా బీఆర్కే ప్రతినిధుల్ని ప్రశ్నించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి డీసీ ఎవరైతే డిప్యూటీ చీఫ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కానీ ఈ విషయానికి కూడా తెలియకపోవడం కూడా గమనార్హం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి ఇన్స్పెక్టర్ కూడా పర్యవేక్షించలేదు. ఇప్పుడు ప్రస్తుతం అందరూ 5 కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ రైట్ బాలకృష్ణ. కొన్ని జాగ్రత్తలు. థ్యాంక్ యూ బాలకృష్ణ.